హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గంటి ఉషాబాల విరచిత అంశంగా సుమధురం నాదస్వరం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో సుమధురం నాదస్వరం అనేటువంటి అంశాన్ని వినిపిస్తాను, వినండి. సుమధురం నాదస్వరం. తెల్లవారుజామున దూరంగా దేవాలయంలో జరిగే మేలుకొలుపు, ఆ సేవ నేపథ్యంలో మంద్రంగా వినిపించే నాదస్వరం మనస్సుకు హాయినిస్తుంది. మంగళకరమైందిగా భావించే ఆ బృందవాద్యం కర్ణాటక సంగీతానికి ప్రతిష్టను సమకూర్చిన వాద్యాలలో ఒకటి. వివాహాది శుభకార్యాల్లోనూ దైనందిన జీవితంలోనూ విడదీయరాని శుభప్రదమైన ఆధ్యాత్మిక వాద్యం నాదస్వరం. నాదస్వరాన్ని మొదట్లో పాములను ఆడించే వారి వాద్యంగా చెప్పేవారు. అందుకే నాగస్వరము అని పిలిచేవారు. కాలక్రమంలో నాదస్వరం అనే పేరు వాడుకలోకి వచ్చింది. తెలుగువారు ఈ వాద్యాన్ని సన్నాయి మేళం అని కూడా అంటారు. మేళం అంటే బృందం. ఈ బృందంలో ఇద్దరు డోలు వాద్యగాళ్ళు, మరో ఇద్దరు సన్నాయి వాద్యగాళ్ళు, తాళం చిప్పల సహాయకుడు ఉంటారు. పాల్కురికి సోమనాథుడి పండితారాజ్య చరిత్రలో నాదస్వరాన్ని పోలిన భుజంగవీణ అనే వాద్యాన్ని గురించిన ప్రస్తావన ఉంది. శ్రీనాథుడి పల్నాటి వీర చరిత్రలో సైన్యం యుద్ధానికి వెళ్తుంటే బూరలు, భేరీలు, శంఖం, సన్నాయి మొదలైన వాద్యాలను మోగించినట్లు వివరణ ఉంది. నాదస్వరం 2 మూరల పొడవు ఉండే సుషిర అంటే గాలి, సుషిర వాద్యం. ముఖవీణ అని పిలిచే 3 మాత్రమే పొడవు గల చిన్న సన్నాయి కూడా ఉంటుంది. తారాస్థాయిని మాత్రమే పలికే ఇది ఉత్తరాది షహనాయిని పోలి ఉంటుంది. నాదస్వరానికి ప్రధానంగా 7 రంధ్రాల స్థాయి భేదాల కోసం మరొక 5 రంధ్రాలు ఉంటాయి. దీనికి 2 పీకలు ఉంటాయి. 2 ప్రత్యేకమైన భాగాలుండి కింద వైపు పెద్ద ఉదరం బిగించిన పొడవాటి గొట్టం ఉంటుంది. ప్రాచీన నాదస్వరాన్ని అచా అనే చెట్టు చెక్కతో తయారు చేసేవారు. ఈ రోజుల్లో వెదురు, గంధం లాంటి కర్రలను, రాగి, ఇత్తడి లాంటి లోహాలను కూడా ఉపయోగిస్తున్నారు. రాజేంద్ర చోళుడు తంజావూరు బృహదీశ్వరాలయంలోని ఒక విద్వాంసుడికి దంతపు నాదస్వరం బహుకరించి గౌరవించిన కథ ప్రచారంలో ఉంది. డోలు పక్కవాద్యంగా మల్లారి, రత్తిమేళం ఇటువంటి క్లిష్టమైన తాళగతులతో కూడిన ఆలయ సంగీతాన్ని ఆనాటి నుంచి బృహదీశ్వరాలయ స్వామి సేవా సమయాల్లో వాయించే పద్ధతి వంశపారంపర్యంగా వస్తుందని అంటారు. ఇటువంటి వాద్యమే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో కూడా వాయించేవారని చరిత్ర చెబుతుంది. అయ్యలరాజు నారాయణ కవి రచించిన తెలుగు ప్రబంధం హంస వింశతిలోని అనేక సంగీత వాద్యాల జాబితాలో సన్నాయి, డోలు వాటి వాద్యాల ప్రస్తావన ఉంది. శిలప్పదికారం అనే పురాతన తమిళ గ్రంథంలో కూడా నాదస్వరం కనపడుతుంది. పాశ్చాత్యుల క్లారినెట్, ఓబో మొదలైనవి నాదస్వరాన్ని పోలిన వాద్యాలే. నాదస్వరం ఎంత గంభీరమైన వాద్యమో అంత ఆధ్యాత్మిక ప్రశాంతతని ఇస్తుంది అంటూ గంటి ఉషాబాల విరచిత
ఈ సుమధురం నాదస్వరం అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.